ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈ పాపాత్ముండి సలసలా కాగే నూనెలో పడేయండి. ఏమైంది మిస్టర్ మధుసూదన్? సారీ గైస్, సారీ. సరే ఎగ్జామ్ రాయ్. ఏమైంది మేడం? మీ తాతయ్య గుర్తుకొచ్చారా? ఏం కాదులే, నీ భయాన్ని పక్కన పెట్టి ఎగ్జామ్ బాగా రాయ్. అప్పుడే మీ తాతయ్య నుంచి నువ్వు బయటపడతావు. ఓకేనా? పులి ఎంత పోరాటం చేసినా కనీసం తెలుగు రాదా? తెలుగులో కనీసం బేసిక్ నాలెడ్జ్ లేదా? ఇలా అయితే ఈ డెమో చేయడం కష్టం, నువ్వు హీరో అవ్వడం కష్టం. మళ్ళీ ఏమైంది మ్యాడీ? నాకు ఈ క్వశ్చన్ పేపర్ చూస్తుంటే సీన్ పేపరే గుర్తొస్తుంది. నా డైలాగ్సే గుర్తొస్తున్నాయి. అలా అని ఆన్సర్ షీట్లు ఆ డైలాగు కానీ రాస్తావా ఏంటి? ఎగ్జామ్లో ఫెయిల్ అయితే తాతయ్య ఉరి తీసేస్తారు. మరి ఏం చేస్తావు మ్యాడీ? చూసి రాయడం తప్పు కదేటి? ఎన్నిసార్లు చెప్పాలి? ఇలా చూసి రాస్తే ఇప్పుడు గెలుస్తావేమో, జీవితంలో ఓడిపోతాం. నీ చెవులు పిండి చెప్పేవాళ్ళు లేక నువ్వు ఇలా తయారవుతున్నావు మ్యాడీ. ఇందుకే ఎగ్జామ్ ఎలా రాసావు? నువ్వెలా రాసావు త్రిష? నేనైతే సూపర్ గా రాశాను. అయితే నేను కూడా సూపర్ గా రాసినట్టే. త్రిష, నాకు ఎగ్జామ్ లో హెల్ప్ చేసినందుకు నీకు చిన్న గిఫ్ట్. రాఖీ తీస్తున్నాడేంటి? వీడితో నేను తాళి కట్టించుకోవాలని చూస్తుంటే వీడినంత రాఖీ కట్టించుకోవాలని చూస్తున్నాడే ఏంటి? అమ్మో, వెంటనే జంప్ అయిపోవాలి. ఇది త్రిష, త్రిష, చాక్లెట్ ఇద్దాం అనుకుంటే జంప్ అయిపోయినట్టుంది. మా అక్క నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. త్వరగా వెళ్ళి ఈ రాఖీ కట్టించుకోవాలి. అబ్బబ్బబ్బబ్బా, ఆ టీవీ సౌండ్ కాస్త తగ్గించండి రా. హైమవతి, సింధుకి తొందరగా అన్నం తినిపించు. మీ మావయ్య గారు చూస్తే ఇంకేమైనా ఉందా? అలాగే అత్తయ్య గారు. నానమ్మ, నేను ఆస్ట్రేలియాకి వెళ్ళడానికి తాతయ్య గారు ఒప్పుకుంటారని నాకు తెలుసు. 2 రోజుల్లో మీ అందరినీ వదిలి వెళ్ళిపోతున్నందుకు కొంచెం బాధగానే ఉంది. కానీ నాకు నచ్చినట్టు బతుకుతున్నందుకు సంతోషంగానే ఉంది. త్వరలోనే నాకు రెక్కలొస్తాయి. నేను స్వేచ్ఛగా ఎగిరిపోతాను. నీ మొహం. హైమవతి, మీ మావయ్య గారు వచ్చే టైం అయింది. అంబలి కలిపావా? కలిపేశానత్తయ్య. సరే. మహారాజు గారు వేంచేస్తున్నారని రాజమాత బాగానే హడావిడి పడుతుంది. ఈ వయసులో కూడా ఇంత భయం అవసరమా రాజమాత? భయానికి గౌరవానికి తేడా తెలిస్తే భర్తను వదిలేసి నువ్వు పుట్టింట్లో ఎందుకుంటావే? అమ్మో, రాములు హారను కొట్టాడంటే తాతయ్య వచ్చినట్టే. పులొస్తోందని మేకల మంద బెదిరిపోతుంది.
మీనాక్షి ఆ, తాతయ్య గారు మీరెప్పుడొచ్చారు? ఇలా రామ్మా. ఆ, రాములు, ఇదిగోండి అయ్యా. ఈ చీర తీసుకోమ్మా. చీర? ఆ, తాతయ్య గారు నాకెందుకు చీర? ఆస్ట్రేలియాలో చీరలు కట్టుకోరు. నేను ఇస్తోంది ఆస్ట్రేలియాలో కట్టుకోవడానికి కాదు, ఇప్పుడు కట్టుకోమని. ఇప్పుడెందుకు తాతయ్య గారు? తర్వాత చెప్తాను, ముందు చీర కట్టుకుంటారా. ఆ, హైమావతి, మామయ్య గారు. తీసుకెళ్ళి ఈ చీర కట్టించి తీసుకురా. అలాగే మామయ్య గారు. ఆ, అది కాదు. రామ్మా. బేగ తయారయ్యి బడికెళ్ళండి. అలాగే అక్క. శ్రీలత, అక్క. ఆ స్వీట్ అట్టుకురా, అన్నకి రాఖీ కట్టొస్తా. అలాగే అక్క. పోస్ట్. ఇక్కడ శ్రీలక్ష్మి ఎవరు? నానేనండి. మీకు రిజిస్టర్ పోస్ట్ వచ్చినది. అవునా? ఆ, అయితే ఇటేయండి. నాన్నోయ్! ఏటమ్మా ఏటైనది? ఏటున్నదా ఉత్తరంలో? గుడ్ న్యూస్ నాన్న, నాకు హైదరాబాద్ సిటీ కాలేజ్ లో ఫ్రీ సీట్ వచ్చిందో. నీకు కాకపోతే ఇంకెవరికి వస్తా తల్లి? ఏటే విన్నావా? ఏంటన్నా ఇంటన్నా సేవుల్లో బిరడాలేమి బిగించుకొని తిరగట్లేదు. ఇన్నేళ్లు దీని చదువుకి తగలెట్టింది సరిపోలేదా? ఇంకా టౌన్కెళ్ళి మరీ చదువుకోవాలా? ఏం అక్కర్లేదు, ఏదో ఒక సంబంధం చూసి పెళ్లి చేసి పంపించేద్దాం. అదేంటి అలాగంటావు? ఎంత బాగా చదువుకోపోతే దానికి ఫ్రీగా సీట్ ఇస్తారు. ఇప్పుడు పెళ్లికెట్ తొందరా, చదువుకునే పిల్లని ఆపిస్తానంటావేటి? మీ తాత ముత్తాతలు సంపాదించిపోయిన ఆస్తులున్నాయేటి దీని చదువుకి తగలెట్టేయటానికి? అదిగో ఇంట్లో ఇంకా 2 ఉన్నారు. దీని చదువుల కోసం అప్పులు చేస్తే ఆళ్ళ సంగతి ఏంటి?